జై శ్రీరామ్ అండి. ఈరోజు నా రెమెడీ వచ్చేసి వన్ సైడ్ లవ్. ఎస్, మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళు మీ మాట వినట్లేదు లేదా మీ పట్ల ప్రేమ చూపించట్లేదు. ఎలా చెప్పాలి ఈ వర్డ్ నాకు తెలవట్లేదు. బట్ వన్ సైడ్ లవ్ అంటే మీరు ఇష్టపడుతున్నారు, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడితే బాగుండు అని అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు న్యూమరాలజీ ప్రకారం ఒక చిన్న నంబర్ తీసుకొచ్చాను. అది చేశారనుక ఖచ్చితంగా ఆ మనిషి మీ పట్ల ప్రేమ మెల్లెమెల్లగా మీ దగ్గరికి అవుతారు అండ్ తనే చెప్తుంది ఎస్ మీరంటే నాకు ఇష్టం అని చెప్పి. ఓకేనా? ఎవరైనా చేయవచ్చు ఇది లవర్స్. సో నంబర్ ఏంటి ఒకసారి నోట్ చేసుకోండి. నంబర్ వచ్చేసి 815, కొంచెం గ్యాప్ ఇచ్చి 889. ఓకేనా? అది మీ యొక్క షోల్డర్ మా లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ పైన ఇక్కడ రాసుకోవాలి బ్లూ పెన్ తోటి. అండ్ రాసుకున్న ఒక 11 టైం చార్ట్ చేయండి. చార్ట్ చేస్తే చాలా మంచిది. 115 80 89 అలా 11 సార్లు చార్ట్ చేస్తే త్వరగా వాళ్లకు మీ పైన ప్రేమ అనురాగం అనేది త్వరగా వస్తూ ఉంటుంది, ఆకర్షణ అవుతుంది. ఇది ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. వైట్ పేపర్లో లవ్ సింబల్ చేసుకొని దాని మీద బ్లూ కలర్ తోటే మీ పేరు రాసుకోవాలి. అండ్ మిడిల్లో ఈ నంబర్ రాసుకోవాలి. కింద ఆ అమ్మాయి పేరు రాసుకోవాలి, అబ్బాయి పేరు రాసుకోవాలి, అమ్మాయి అబ్బాయి పేరు రాసుకోవాలి, అంటే ఆ వ్యక్తి పేరు రాసుకొని దాన్ని మీ యొక్క ఫోన్ పౌచ్లో కానీ లేదా మీ వైలెట్లో కానీ ఏ విధంగా మీరు మీ దగ్గర పెట్టుకోగలుగుతారో అలా పెట్టుకోండి. అండ్ ఎవ్రీ 1 అవర్కు 2 అవర్కు ఒకసారి చూసుకుంటూ ఆ నంబర్ని పలకండి. అతి త్వరలో ఆ వ్యక్తి మీకు దగ్గర అవుతారు. ఇలా చేయండి, మంచిగా శుభంగా జరుగుతుంది మీ ఇద్దరి ప్రేమ. అండ్ ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి, ఫాలో చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంత ఉంటే నేను అంత మంచి విషయాలు చెప్పాలి అనిపిస్తుంది. నేను పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా సంప్రదించగలరు. అపాయింట్మెంట్ ఫీ ఉంటుంది చిన్నగా. అపాయింట్మెంట్ ఫీ తీసుకొని నేనే మీకు కాల్ చేసి అన్ని విషయాలు చెప్తాను. అండ్ ప్లీజ్ చాటింగ్లు అనేది మానేసేయండి. నేను అన్నిటికీ సమాధానం చెప్పలేను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, అప్పుడే నేను మీకు కాల్ చేస్తాను.